హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్జిబిషన్ అనమాట. అంటే పోరుమామిలిలో ఎగ్జిబిషను అలానే ఊర్సు కూడా ఒకే రోజు స్టార్ట్ చేశారు. అది వచ్చేసి జూలై 20వ తేదీ స్టార్ట్ చేశారు అనమాట. అంటే సండే స్టార్ట్ చేశారు. సో మేము సండే అని చెప్పేసి వెళ్ళలేదు, సోమవారం అట్లా వెళ్దాం అనుకున్నాము. కానీ ఎందుకులే అని మళ్ళీ సండేనే అనుకొని సడన్గా రెడీ అయిపోయి సండే అయితే వచ్చేసామన్నమాట. అంటే ఫస్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే అనమాట. కొంచెం ముందుకు వస్తే ఊర్సు అయితే జరుగుతుంది. సో మీకు ఈ వీడియోలో నేను వచ్చేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళింది అవన్నీ చూపిస్తాను. ఊర్సు వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండబోతుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. మా వీడియోస్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదండి. చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇంక మేము ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం రెడీ అయ్యి. సాయంత్రం 7కి అట్లయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎంట్రన్స్ ఇట్లా ఉండింది, శ్రీ సాయి గణేష్ అనేసి ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అని పెట్టి చెప్పేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి టికెట్స్ అయితే ఇస్తున్నారు. మా వారు అక్కడి నుంచో తీసుకుంటున్నారు. టికెట్స్ కూడా 30 రూపాయలు పెట్టేశారు. లాస్ట్ టైం 10 రూపీసో 20 రూపీస్ ఉండే, ఇప్పుడు 30 రూపీస్ పెట్టేశారు అనమాట. సరే ఎంతైనా కానీ వెళ్ళాలి కదా, తప్పదు. అప్పుడప్పుడు ఇలా జరిగినప్పుడు ఇయర్కి వన్సే కదా పెడుతూ ఉంటారు. సో అని చెప్పి మేము వచ్చేసాం. ఇక్కడ రాగానే పిల్లలకి అట్రాక్టివ్ అవుతా అనుకున్నాం, కానీ ముందు నేను అట్రాక్టివ్ అయిపోయినాయి. బొమ్మలు చూసి నాకే భలే అనిపించింది. సో అవి చూస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇట్లా స్టార్టింగ్ నుంచి ఇట్లా స్టాల్స్ అయితే స్టార్ట్ చేసేసారు. తర్వాత గేమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇతను అంటున్నాడు ఒక బాల్ తీసుకొని అక్కడ ఉన్నాయి కదా టేబుల్ మీద 3 ఏమంటారు అవి బౌల్స్ లాగా ఒకటి పెట్టేస్తున్నారు. ఫస్ట్ 3 అటెంప్ట్స్ అలా ఇస్తారంట. మొత్తం కింద పడాలంట, టేబుల్ మీద కూడా కాదు. మనకు అస్సలు రాదని చెప్పేసి ఇటు వచ్చాము. ఇంకడికి ఇంకో గేమ్ అనమాట. ఇది వచ్చేసి ఇట్లా బాల్స్ పెట్టేసి ఉన్నారు చూడండి. ఇక్కడ 6 బాల్స్ అయితే ఇస్తారంట. ఆ 6 బాల్స్ ఖచ్చితంగా పడాలి, ఎన్ని అటెంప్ట్స్ అనేది ఏం లేదు. పడితే ఆ నెంబర్స్ అన్నీ కౌంట్ చేసి ఎంత నెంబర్ వస్తుందో ఆ నెంబర్ మీద అక్కడ ఏమేమి ఉన్నాయో వస్తువులు ఏదైనా కానీ అదైతే గిఫ్ట్ ఇస్తామని అన్నారు. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇది గన్ గేమ్, షూట్ గేమ్. మనకి తెలిసిందే కదా, బెలూన్ షూట్ గేమ్ అది. అండ్ ఇక్కడ వచ్చేసి రింగ్ అవన్నీ వేసేది కూడా ఉంది. ఈసారి కొంచెం స్టైల్ కూడా మారిందని అనుకోవాలి. చాలా బాగుండింది ఈసారి ఎగ్జిబిషన్, చూడడానికి కూడా కొంచెం స్టైల్గా పెట్టారు. లాస్ట్ టైం కన్నా నాకు ఈసారి చాలా బాగా అనిపించింది. ఇదిగోండి, ఇది ఇంకొక గేమ్ అనమాట. గేమ్స్ కూడా చాలా బాగున్నాయండి. లాస్ట్ టైం అసలు గేమ్స్ 1-2 తప్పితే ఎక్కువ లేవు. సో ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. మేము ఒక్క గేమ్ కూడా ఆడలేదు. నేను ఒక గేమ్ ఆడదాం అనుకున్నా, బట్ ఎందుకులే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంకా లోపల ఏమేమి రైడ్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మీకు ఇంకొకటి కూడా ఫుల్ ఫన్ కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. అది వీడియో తీసుంటే చాలా బాగుండు, బట్ ఎవరు లేరు నాకు వీడియో తీయడానికి. నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి నాకు కుదరలేదనమాట. ఖచ్చితంగా అత్తయ్య కానీ వీడియో తీసి పెట్టుంటే మీరు ఫుల్ ఫన్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఏంటంత ఫన్ అనుకుంటున్నారేమో, చెప్తా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇంకా పిల్లలకైతే ఇక్కడ చాలా మంచి రైడ్స్ అయితే ఉన్నాయి. 4-5 దాకా ఉన్నాయి చిన్న పిల్లలకి, ఇంకా పెద్దవాళ్ళకి అవన్నీ. ఈసారి ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టేశారు. 3-4 స్టాల్స్ ఉన్నాయన్నమాట. అంటే అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అన్నా ఉంటుండే లాస్ట్ టైం అట్లా. ఈసారి ఇవి కూడా ఉన్నాయి. అంటే ఆలుకి ఉంటాయి కదండి, ఆలు రెసిపీస్కి సంబంధించి అవన్నీ ఉన్నాయి. గోబీ మంచూరియా అవన్నీ ఉన్నాయి. ఇంకొక స్పెషల్ రైడ్ లాగా అనుకోండి ఒకటి పెట్టారు, సెల్ఫీ వీడియో. మనము పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లో పెద్ద సినిమా హాల్స్ దగ్గర అట్లా చూస్తూ ఉండే కదా, ఇది ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. సో ఆ పిల్లలు ఎవరో ఎక్కారు, వాళ్ళు వీడియో తీస్తుంటే తీద్దామని చెప్పి చూస్తూ ఉన్నా. ఆ చిన్నోడిని ఎక్కిస్తే వాడు నేను ఎక్కను, అది భయం వేస్తుంది అని చెప్పి వాడు దిగేశాడు. వీడు మాత్రం తీపించుకుంటూ ఉన్నాడు అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది, భలే అనిపించింది అది. ఇలాంటి పిల్లలకి పెడుతూ ఉంటే భలే ఫన్నీగా అనిపిస్తుంది కదా, అది మీకు చూపిద్దామని చూపించి. ఇది కొత్తగా, ఇదే ఫస్ట్ టైం మన పోరుమామిల్లో పెట్టడం అదే అనమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఫుడ్ స్టాల్స్, గోబీ స్టాల్స్ అని చెప్పాను కదా, అదే అనమాట. మా వారు నన్ను ఆ జైంట్ వీల్ ఎక్కించాలని చూస్తూ ఉండే. నేను అస్సలు ఎక్కని ట్రైన్ ఎక్కుతా కావాలంటే అని చెప్పన్నా. నేను చిన్నపిల్ల, అదేం ఎక్కేది అది వద్దు, మనం వేరేది ఎక్కుదామని చెప్పేసి అన్నాడు. నేను ఎన్ని చెప్పి నేను ఎగ్జిబిషన్కి వచ్చిన
కావాలంటే బ్రేక్ డ్యాన్స్ ఉంది కదా అది ఎక్కుదామన్నా, అది ఒకసారి ఎక్కున్నాం కదా అది వద్దు, జెయింట్ వీల్ అని అదే పట్టుకున్నారు మా వారు. నాకు అస్సలు ఎప్పుడు నేను రైడ్స్ ఎక్కలే అనమాట, నాకు చాలా భయము. అందుకే నేను వద్దు అన్నా. కానీ సరే ఏదో ఒకటి ఎక్కాలి, నువ్వు ఇదేనా అని చెప్పేసి అని అన్నాడు. సరే అని ఉయ్యాలు ఉంది కదండి, దాన్ని ఏమంటారు కొలంబస్ ఏదో అంటారు కదా, అదైతే ఎక్కిచ్చేసాడు. అది ఎక్కి అంటే ఏ రైడ్ అయినా 100 రూపీస్ అనమాట. సరే మా వారు అడుగుతున్నారు కదా అని చెప్పి ఎక్కాను. చూసారా నా చెయ్యి కూడా షివర్ అయిపోతుంది, మీరు ఫోన్ కూడా గమనిస్తే వీడియో కూడా షేక్ అయిపోతుంది. ఎంత భయపడ్డానో, మా వారిని గట్టిగా పట్టుకొని ఒరే ఆపండ్రా అని చెప్పేసి పెద్దగా అరిచి పెద్ద గోలే చేశాను అనుకోండి. చాలా పెద్దది, చాలా హైట్కి కూడా వెళ్ళింది అనమాట. నా ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. ఇది ఇక్కడ ఎక్కడం నేను ఎప్పుడు ఏది ఎక్కలేదు. అమ్మో నాకు అసలు ఎంత టెన్షన్ వచ్చిందో, ఎంత భయపడిపోయానో అసలు. సరే అని చెప్పేసి ఇంకా భయపడిపోయేసరికి మా వారు ఏం కాదు నేను అన్నా కదా నీకు ఎందుకు భయం అని చెప్పి గట్టిగా నన్ను పట్టుకున్నాడు. అయినా నాకు పైకి వెళ్తుంటే ఏమనిపిల్ల, కిందకి ఇట్లా జారుతాం కదా, అసలు అప్పుడైతే నాకు గుండె జారిపోయినంత పని అయిపోయింది. ఎంత భయపడ్డాను అసలు. నాకు ఈ సినిమా మనకి గుర్తుందా మీకు, నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం గారు కూడా ఇట్లా ట్రైన్ ఒకటి ఎక్కేసి ఎంత ఫన్నీ చేస్తారో, నా గురించి చూసుకుంటే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. అది ఎవరైనా వీడియో తీసుంటే మీకు పెట్టుండేదాన్ని. అది నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి మీకు చూపించలేదు. నేను అదే చెప్పింది మీకు, ఫుల్ ఫన్గా ఉంటుంది అని చెప్పేసి. సరేలే ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంక మేము ఏదో ఒకటి కొనుక్కుందామని చూస్తూ ఉంటే వాచ్ అయితే మా వారికి నచ్చిందని చెప్పి చూస్తూ ఉన్నారు. 150 రూపీస్కి ఇప్పుడు ఏం వస్తున్నాయి చెప్పండి. సో వాచ్ అయితే స్టైల్గా ఉంది, కొంచెం పెట్టుకోవడానికి డైలీ వేర్కి అని చెప్పేసి వాచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. బ్లూ కలర్ వాచ్ అనమాట, 150 రూపీస్ వచ్చేసి. ఇవి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు నచ్చిందా లేదా అనేసి. నాకైతే బాగా నచ్చింది ఆ కలర్ కూడా. ఇదే అనమాట ఎగ్జిబిషన్కి మేము వెళ్ళి ఏమేమి చూసాము, ఎంత ఫన్ ఫీల్ అయ్యాము ఏంటి అనేసి ఈ వీడియోలో మీరు చూసుంటారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఖచ్చితంగా అందరికీ నచ్చే ఉంటుంది. పాపం ఎగ్జిబిషన్ పెట్టడమే వాళ్ళకి ఫుల్ రెయిన్ వచ్చేసింది. చాలామంది పాపం క్లోజ్ చేసేసుకున్నారనమాట స్టాల్స్ కానీ, కొన్ని ఊరుసులో వాటిల్లో కూడా. చాలా పాపం అనిపించింది. అంటే ఊరుసు ఉండేది 2 డేసే కదా, వాళ్ళకి చాలా మనీ లాస్ అవుతారు కదా, అందుకని అయితే అనిపించింది. సో మీకే అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.